ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 10 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చాం. 11వ అధ్యాయానికి వచ్చేసరికి నోవహు కుమారుల సంతానం విపరీతంగా అభివృద్ధి చెంది భూమి అందుదట చెదిరిపోయారు. చాలా మందికి అందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే భాష ఉంది. ఆ భాష ఏంటనేది బైబిల్‌లో ప్రస్తావించబడలేదు కానీ ఒకే భాష అని చెప్పేసి అయితే ఉంది. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే అలా వలస వెళ్తూ షినారు దేశానికి వచ్చారంట. షినారు దేశానికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకొక మైదానం కనపడిందంట. ఆ మైదానం దగ్గర వాళ్ళందరూ ఏం చేశారంటే జనాలందరూ కూడుకొని, మనము భూమి అంతటా ఇలా తిరగడం బాలేదు. మనం ఇలా తిరగకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుండి ఒక మంచి గోపురాన్ని కడదాం. మంచి ఎత్తైన ఒక కట్టడాన్ని కడదాం. ఇది ఎట్లుండాలంటే కట్టడము డైరెక్ట్‌గా ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నారన్నమాట. అంత ఎత్తైన కట్టడాన్ని కట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే ఇది దేవుని యొక్క ప్రణాళికకు చాలా విరుద్ధంగా ఉంది. దేవుడు ఏమని చెప్పాడంటే, "మీరు భూమి అంతటా విస్తరించాలి. భూమిని పండించి దాన్ని లోపరుచుకోండి. భూమి అంతటా మీరు చెదిరిపోవాలని" చెప్పేసి దేవుడు చెప్తే, వీళ్ళేమంటున్నారంటే, మనం చెదిరిపోకుండా ఏం చేద్దామంటే, ఆకాశాన్నంటే ఒక గోపురం కడదాం. దేవుడు ఎక్కడున్నాడో చూద్దాం. మనం డైరెక్ట్‌గా ఆకాశం అంత ఎత్తులో కడదాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారన్నమాట. దేవుని ప్రణాళికకు విరుద్ధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే అప్పట్లో వాళ్ళకు రాళ్ళకు బదులుగా ఏం చేశారంటే, ఇటుకలు చేశారన్నమాట. అప్పుడు సిమెంట్ లేదు. సిమెంట్‌కి బదులుగా మట్టికీలు ఉపయోగించి వాళ్ళేం చేశారంటే, గోపురాన్ని కట్టడం స్టార్ట్ చేశారన్నమాట. ఇక వీళ్ళు ఇదే పనిగా కడుతూ ఉన్నారు. కడుతూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశాడంటే, ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి చూడ్డానికొస్తే చూస్తేనేమో వీళ్ళు పట్టణాన్ని కడుతున్నారన్నమాట. దేవుడు చెప్పిన ఆజ్ఞకు విరుద్ధంగా చేస్తున్నారు. దాంతో దేవుడు ఏం చేశాడంటే, ఆహ్, మనము దిగిపోయి మనము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. మనము అంటే ఇక్కడ బహువచనం కనబడుతుంది. అంటే ఆదికాండము మొదటి అధ్యాయంలోనే మనకు మన అనే బహువచనం కనబడుతుంది. ముగ్గురు అనే వచనం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా మనము అన్నాడంటే దేవుడు తన తోటివారైన వాళ్ళతో మాట్లాడుతున్నమాట. అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ముగ్గురు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుందనమాట. దిగిపోయి వాళ్ళ భాషను తారుమారు చేద్దామని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఏం చేశారంట, ప్రపంచమంతా ఒకే భాష ఉన్నటువంటి ఆ మనుషుల భాషలను తారుమారు చేశాడనమాట. అంటే అందరికీ ఒకే భాష రావట్లేదు. ఇప్పుడు ఉన్న జనాలు చాలామంది చెదిరిపోయారు. ఎవరెవరి భాషకు వాళ్ళొచ్చిందో అంటే ఎవరి భాష వాళ్ళకు అనుకూలంగా ఉందో, ఎవరిది ఎవరికి అర్థమవుతుందో, అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక గుంపుగా, ఒక జట్టుగా తయారయ్యారనమాట. అలా తయారైపోయి దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడనమాట. వీళ్ళందరూ ఏం చేశారు ఇక భాష అర్థం కాక అందరికీ ఒకే భాష లేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ చెదిరిపోయారనమాట. చెదిరిపోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లారు. అంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా మనము ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆ కార్యం ఎలాగైనా సరే దేవునికి విరోధమైన ఏ కార్యము నిలబడదు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అనమాట. ఆ తర్వాత మనకు వచనాల్లో షేము వంశం ఎలా అభివృద్ధి చెందింది, షేము వంశం తర్వాత ఎవరు పుట్టారో అలా అలా షేము వంశంలో తెరాహు అనే ఒక అతను పుడతాడనమాట. ఆ తెరాహుకు ముగ్గురు కొడుకులుంటారు. వాళ్ళే అబ్రాము, నాహోరు, హారాను. వీళ్ళు ముగ్గురిలో అబ్రాహాము మనకు మెయిన్ క్యారెక్టర్ తెలిసిందే కదా! విశ్వాసులకు తండ్రి. ఈ షేము వంశంలో నుంచే వచ్చాడనమాట. తెరహు కొడుకు అబ్రాహాము. అబ్రాహాం ఏమో షారయిని చేసుకున్నాడు. హారాన్ కొడుకు పేరొచ్చేసి లోతు అనమాట. హ్మ్. ఇలా వీళ్ళ సంతానము అభివృద్ధి చెందింది. ఆ తర్వాత అబ్రాహాం ఏం చేశాడు, అబ్రాహాంను దేవుడు ఎలా పిలుచుకున్నాడనేది నెక్స్ట్ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. దీంతో మనకు 11వ అధ్యాయము పూర్తయింది. ఫ్రెండ్స్, ఈ అధ్యాయంలో గనక మీకేమైనా సందేహాలుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కూడా నాతో పాటు ఈ బైబిల్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.